అంటే నువ్వే చెప్పు, అసలు అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు రావట్లేదు మార్కులు? నువ్వే చెప్పుకొని. అంటే ఇంట్లో ఒక పని చేయమండం కానీ, అంటే ఏదో అప్పుడప్పుడు ఇప్పుడు ఆ బట్టలు మడతేయమని చెప్పాను, ఏదో ఒకసారి చెప్పడం తప్ప ఎప్పుడు నీ వెంటబడి మాకు ఈ పనులన్నీ చెయ్యని చెప్పింది లేదు. చదువుకోవడం తప్ప ఇంక ఏ పని లేదు నీకు. ఎందుకు తగ్గుతున్నాయి చెప్పు నాకు. ట్యూషన్లు అంటే ఏమైనా ట్యూషన్లు అంటే మనం పెట్టేవా అండి? ట్యూషన్లకు వెళ్ళాలా? ట్యూషన్కి వెళ్తే పెరుగుతాయా? అంటే ఏం చేస్తే పెరుగుతాయి చెప్పు నాకు. అంటే చదువు లేకుండా మనం ఏం సాధిద్దామని నువ్వు అనుకుంటున్నావు నాకు తెలీదు. ఇలా చదివితే మాత్రం కుదరదు. మేమైనా నీ మంచి కోసమే చెప్పేది. ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం? అదేదో ఈ శ్రద్ధ ముందుంటే చదువుకునేది ఉండే కదా. ఎవరండి ఫోన్? సరిత ఆంటీ. నువ్వే మాట్లాడు, నువ్వే చెప్పు ఏం రిజల్ట్ వచ్చిందని. అందుకే ఫోన్ చేసేది. నేను అనట్లేదు ఇప్పుడు వాళ్ళకేదో సమాధానం చెప్పాలని నువ్వు తెచ్చుకోవాలని నేను అనట్లేదు. ఇప్పుడు మనకంటూ కూడా ఒకటి ఉండాలి కదా. నాకు నాది తప్పనిపిస్తుందండి. అంటే ఎప్పుడు ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చి 24 గంటల ఫోన్లోనే ఎన్నిసార్లు చెప్పుకుంటాను నేను. ఇప్పుడు ఆ ఫోన్ వాడి ఎవరితో అయితే మాట్లాడావో వాళ్ళకెన్ని మార్కులు వచ్చినాయి? పోనీ సరే మాట్లాడలేదు, ఆడుకున్నావు, ఏదో ఒకటి, వాళ్ళకెన్ని మార్కులు వచ్చినాయి? వాళ్ళు వచ్చారా నిన్ను అడగడానికి? ఇప్పుడు మేము ఏదైనా చేసేది మీరు మాకంటే బెటర్గా ఉండాలి అని. పద తిందాం. నువ్వు తిండి మానేయక్కర్లేదు, అలాంటివి ఏం చేయక్కర్లేదు. చెయ్యాల్సినవి సరిగ్గా చేస్తే ఈ ఏషాలన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. పద.